వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పోలీసులు భద్రతాపరమైన చర్యలు చేపడుతున్నారు. వినాయక చవితి వచ్చిందంటే చాలు హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య వాహనదారులను తెగ ఇబ్బందులు పెడుతోంది. దీంతో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి డైవర్షన్ ని అమలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే మనకు సామాన్యంగానే ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. అయితే వాహనదారులు మాత్రం రోజు ట్రాఫిక్ తో మాత్రం ఇబ్బంది పడుతుంటారు. అసలే గణేష్ చవితి ఇది. ఈ గణేష్ చవితిలో మాత్రం అసలు వెహికల్ బయటికి తీసుకొస్తే మళ్ళీ గంటల కొద్ది మనము ఇంటికి వెళ్ళాలంటే గంటల కొద్ది రోడ్ల పైన ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అసలు ట్రాఫిక్ ఎంత ఉంటుందో మనం చెప్పలేము. అయితే ప్రజెంట్ నేనైతే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ట్రాఫిక్ కూడా ఎలా ఉంది అనేసి. అయితే దీంతో మాత్రము ట్రాఫిక్ డైవర్షన్ అమలైందనే చెప్పాలి. అయితే దీని ప్రకారం చూసుకున్నట్టయితే గత 10వ తారీఖు నుంచి 17వ తారీఖు మాత్రము ట్రాఫిక్ అంతా డైవర్షన్ ఉంటుందనే చెప్పాలి. కార్బల మైదానం నుంచి వచ్చే వాహనాలను అప్పర్ ట్యాంక్ బండ్ పై అనుమతించారు. సెయిలింగ్ క్లబ్ నుంచి కవాడిగూడ క్రాస్ రోడ్ వైపు మళ్లిస్తారు. పంజాగుట్ట రాజ్భవన్ నుంచి ట్రాఫిక్ ఎన్టీఆర్ మార్గ్ వైపు మళ్లిస్తారు. పీవీఆర్ మార్గ్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా అనుమతించకుండా షాదాన్ కాలేజ్ లకడికాపై మళ్లిస్తారు. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం నుంచి వచ్చే వాహనాలను ఎన్టీఆర్ మార్గ్ వైపు అనుమతించబోతామని ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలను కట్టమైసమ్మ దేవాలయం, డిబిఆర్ మిల్స్, కవాడిగూడ వైపు మళ్లిస్తూ ఉంటారు. అలాగే కట్టమైసమ్మ దేవాలయం నుండి ట్రాఫిక్ ని చిల్డ్రన్స్ పార్క్ వైపు అనుమతించారు. డిబిఆర్ మిల్క్స్ కవాడిగూడ వైపు మళ్లిస్తారు. ముషిరాబాద్ జబ్బర్ కాంప్లెక్స్ నుండి వాహనాలను సెయిలింగ్ క్లబ్ అనుమతించారు. సో ఈ ట్రాఫిక్ డైవర్షన్ మాత్రం 17th వరకు ఉంటుందని చెప్పాలి. నల్లగుట్ట బ్రిడ్జ్ వద్ద మినిస్టర్ రోడ్ వైపు మళ్లిస్తారు. గణేష్ విగ్రహాల నిమజ్జన ఊరేగింపు వల్ల ఈ ట్రాఫిక్ డైవర్షన్ ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు. అయితే ఇదే డైవర్షన్ ని కూడా ఈ ఇయర్ కూడా అదే చేస్తున్నారు. అయితే ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బంది అయిన వాహనదారులకి మన ఇబ్బంది ఉంటే మాత్రం వాళ్ళకి టోల్ ఫ్రీ నెంబర్ అమలు చేశారు. 9010203626 కి కాల్ చేయాలని చెప్పారు. అయితే ఏ నిమిషమైనా వాళ్ళకి వాహనదారులకి మన ఇబ్బంది ఉంటే మాత్రము వాళ్ళు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయవచ్చు. అయితే ఈ టోల్ ఫ్రీ నెంబర్ నుంచి వాళ్ళు సహాయం కూడా అందుకోవచ్చు. అయితే ఈ డైవర్షన్ మాత్రము 10th నుంచి 17th వరకు మనకు నగరంలో కనిపిస్తూ ఉంటుంది. నగరంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్గా కనిపిస్తుంటుంది. మాత్రం గణేష్ నిమజ్జనం అప్పుడు మాత్రం మనకు రోజు ఈ 5 days స్టార్ట్ అయితే నిమజ్జనం ఉంటున్న సందర్భంలో మాత్రం ఈ డైవర్షన్ స్టార్ట్ చేశారని చెప్పి పోలీసు అధికారులు కూడా వెల్లడించారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, సుప్రియ, HMTV, హైదరాబాద్.